మనిషికి ఆరోగ్యమే గొప్ప బలం. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో అదే లోపించింది. అసలు 100 ఏళ్ల క్రితం తిండికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. సంప్రదాయ వంటకాలేవి ఉనికిలో లేవు. గంజి, అంబలి, సంకటి వంటి పదార్థాలని వండేవాళ్లు కాదు, తినేవాళ్లు సైతం లేరు. వైద్యరంగ పరిశోధనలు, టీకాల పుణ్యమాని సగటు ఆయుర్దాయం పెరిగినా రోగాల ముప్పు అదే స్థాయిలో పెరిగింది. ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే ఆ పెద్దాయన మాత్రం 103 ఏళ్ల వయస్సులోనూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. రైతులు, కూలీల సమస్యలపై ధారాళంగా పాటలు పాడుతున్నారు. శతాబ్ద వయసులో అంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు? వారి జీవన శైలి ఏమిటో తెలుసుకుందామా? నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజికండ్రిగ గ్రామానికి చెందిన పల్లేటి లక్ష్మయ్య వయస్సు సుమారు 103 సంవత్సరాలు. ఈయనకి 6 సంతానం. కన్నబిడ్డలు వృద్ధులయ్యారు. ఈయన మాత్రం నవ యవ్వనుడిలా నిత్యం ఏదో ఒక పని చేస్తుంటారు. బీపీ, షుగర్ తదితర జీవనశైలి వ్యాధులేమీ లేనందువల్ల ఇంట్లోని మొక్కలకి నీరు పోసి పెరటికూరల పెంపకం నిర్వహణ తనే చూస్తారు. జాతిపిత మహాత్మాగాంధీ నాయుడుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు తాను అక్కడికి వెళ్లారని పాత జ్ఞాపకాలు నెమరవేసే ఈయన అలవోకగా పద్యాలు పాడతారు. నాటి జమీందారు పాలనలో రైతులు, రైతు కూలీలు పడే కష్టాలను పాట రూపంలో ప్రచారం చేసేవాడినని ఇప్పటికీ ఆ పాటలను పాడి వినిపిస్తారు. చేటు రైతులకు ఏముందిరా బాబు, కష్టాలు లోపలను నష్టాలు కలిగే. ఇష్టమొస్తే పన్ను హెచ్చించుతారండి, కష్టమైన పెట్టి కక్కుమంటారు. ఎత్తు చేసిన పన్ను ఏనాడు తగ్గదిక, వచ్చుబడి యోచించు వారు లేరండి. పంట నష్టము ఎంచి పన్నాపు చేస్తారా, కంటి నీళ్లను పెడితే కనికరిస్తారా. ఒక్కొక్క ఎస్టేటు ఒక్కొక్క దారండి, ఒక్కొక్క రైతునకు బాట గోదారి. ఎండేది పండేది ఎవడు చూస్తాడండి, ఉండేది తెమ్మంటూ ఓదరెడుతారు. వానలున్నాయంటే వరి చేను పంటండి, వానలెగబెడితేను పండించుటెట్లు. కాలువకి గొట్టైన కనిపించదొక చోట, కాలువకి గొట్టుంటే నీళ్లుండబోవు. పండితే ఎస్టేటు పన్నిచ్చుకోవచ్చు, ఎండితే ఇవ్వడము ఏలాగు బాబు. పండిందనే మనము భావించుకుందాము, పండితే ఆ పైన బాధలెన్నండి. మేలుకో మేలుకో కూలన్న, మేలుకుని ఎదిరించు కూలన్న. ఎండలో వానలో ఏనాటి కానాడు బండ చాకిరి చేసి బ్రతుకుతావే కాని, దినము నీ కూలితో కూలన్న. తిండైన దొరకదు కూలన్న. కర్మమంటావు ఒకరి, ధర్మమంటావు నీ కడుపు మార్చుక దొరలు కడుపు నింపుతారు. నీ కష్టమెటు బోయే కూలన్న, నీ సౌఖ్యమెటు బోయే కూలన్న. పండినా ఎండినా తిండిగా నీ దొరకు ధనధాన్యమును చేర్చి, పనిలేనితో నీవు కూలన్న. పసేపడుండాల కూలన్న. రాయిలాగున్నప్పుడు హాయిగా చేయించి నీగడ్డ రక్తాన్ని నిలువునా పీచేసి డీలు పడిపోగానే కూలన్న, దగ్గరకి రా నీరు కూలన్న. చూపు, శ్రవణం, నడక చక్కగా ఉన్న లక్ష్మయ్య ఈనాడు పత్రికా పఠనంతో దినచర్య మొదలు పెడతారు. ఉదయం సాయంత్రం వేళల్లో కొద్దిసేపు తోట పని చేస్తారు. మధ్యలో కర్ర సాయంతో గ్రామంలో తిరిగి అందరి యోగక్షేమాలు తెలుసుకుంటారు. 100 ఏళ్ల పైబడిన వయసులోనూ చిన్న అనారోగ్య సమస్య లేకపోవడానికి కారణం పాతతరం తిండేనంటారు. సజ్జ, అరిక, రాగులతో కూడిన పదార్థాలే తీసుకుంటారని, ఇదే తన ఆరోగ్య రహస్యమని చిద్విలాసంతో చెబుతారు. గాంధీ మహాత్ముడు 2 మార్లు వచ్చాను నాయుడుపేట. 10-12 సంవత్సరాలు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిందని స్వర్ణముఖి బ్రిడ్జి. ఆ బ్రిడ్జి 1930లో కట్టింది. అప్పుడు కరెంట్ లేదు జడ. అప్పుడు ఆ బోర్లు వేసి నీళ్లు మోటార్లు పెట్టుకోలేవు. ఈనాడు పేపర్ అంటే నాకు ఇష్టం సార్. అది దినము రోజు వస్తుంది. నేను చదువుతూ ఉంటాను సార్. బీడీ కానీ, సిగరెట్ కానీ, ఏ నిశా వస్తువులు, ఒక్క వస్తువు, ఏ వస్తువు నేను తాకను. నన్ను బలసం చేయనన్నారు. నాతో కూడా ఉండేవాళ్ళు కొంతమంది. తాగు బాగుంటుంది నీకు, అట్నం ఎట్నున్నాను. నేను నాకు పట్ల తాగేది తినేది. ఆహారం కంబు సంగటి, రాగి సంగటి, జొన్నలు కూడు, ఇది తినేస్తారు మేము. ఆ భోజనమే బాగుంటుంది. ఇప్పుడు మీద నాకు ఇప్పుడేమో అంబలి సంగతి లేకుండా ఏదో లెట్నకి ఏదో చేస్తారు. కానీ నాకు ఇప్పుడు కొద్దిగా నిన్న కూడా సంగతి చేయమని అది కల్పించుకుని తాగిన. ఆ కష్టాలన్నీ ఇప్పుడు దానికి చేయలేరులేండి. ఇప్పుడు ఉండేవాళ్ళు చేయలేరు కూడా. 100 ఏళ్లు దాటినా తమ తండ్రి అన్ని పనులు చేస్తారని, ఆయన మాదిరిగా తాము పని చేయలేమని లక్ష్మయ్య సంతానం చెబుతున్నారు. ఆయన తినే తిండే తనకి బలమని నాన్న జీవనశైలి గురించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు మా నాయనకి 6 మంది పిల్లలము, 3 కొడుకులు 3 కూతుర్లు, పిల్లకాయలు కలిగి ఈ మా నాయన మా అమ్మ సంతతి 220 మంది దాకా ఆయన సంతానంలో కుటుంబ సభ్యులు పెరిగి ఉన్నాం మేము. మా ఇళ్లకాడ ఎవరిళ్ళకాడ అయినా సరే, మా బంధువుల ఇళ్లకాడ గానీ మా ఇళ్లకాడ గానీ మా అన్నదమ్ములు మేము డివైడ్ అయి ఉన్నా కూడా చెట్లు పెంపకం అంటే మాకు మా నాయన కాడి నుంచి మా అమ్మ వాళ్ళ కాడి నుంచి కూడా మాకు అంత ఆశ. మేము ఆ విధంగా చెట్లు పెంచుకుంటాము. మొక్కలకు నీళ్లు పోస్తాడు. ఆ చెట్లు గడ్డి అదంతా తవ్వింది ఇప్పుడు ఆయన చేసిన కష్టం. ఇప్పుడు కొడుకులు అవి కూడా నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు అయితే కూడా నేను చేయను. ఈ పొద్దు నేను గమ్మనుండ వ్యవసాయం కూడా నేను చేయడం గమ్మనుండి లీజుకి ఇచ్చేసి గమ్మనుండ. ఆయన ఈ పొద్దు కూడా చట్టంలో పని చేసుకుంటూ ఆయన తిన్నదారికి పని చేస్తున్నాడు. ఈ పొద్దు కూడా ఆయన మాదిరి ఇప్పుడు మా ఊరిలో కాదు కదా, నాకు తెలిసిందే కానీ మా బంధువర్గంలో కానీ ఎవరూ లేరు. 2 కిలోమీటర్ల అవతల ఆయిల్ ఇంజిన్ మెకానిక్, మళ్ళీ ఈయన డ్రైవర్ గా పెట్టుకుని అందరూ నడిపించుకున్న ఇంజిన్ కి డ్రైవర్ గా ఉండి రిపేర్ చేసి వేసేవాడు. సజ్జ, రాగుల సంగటి, రాగుల అంబలి అంటారు, నైట్ కాసేస్తారు, ఉదయం లేచి సద్య రాగులతో. అవన్నీ ఇప్పుడు అసలు పండించేవాళ్ళు లేకుండా పోయినారు సార్. ఇప్పుడు ఆయనకి ఈ పొద్దుటికి కూడా షుగర్ గాని బీపీ గాని అటువంటి ఏమీ లేవు. రాగులు సద్దలు అవి అంబలి సంగటి తినేవాడు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సంగటి చేయమంటాడు, రాగి సంగటి చేయమంటాడు, బాగా తింటాడు. ఇప్పుడు కూడా మజ్జిగ తాగుతాడు. మేము చిన్నపిల్లకాయలు ఎప్పటి నుంచో ఆయన వయసు వచ్చినప్పటి నుంచి చేస్తానే ఉన్నాడు. ఇప్పటికీ చేస్తున్నాడు పని. బాగా కష్టంగా చేస్తాడు, కష్టపడి పని చేస్తాడు. ఆయన అవన్నీ తినబట్టి ఆరోగ్యంగా బాగున్నాడు. తిమ్మాజి కండ్రికలోని ప్రతి ఇంటిలో మొక్కలు బిడ్డలా పెరుగుతున్నాయంటే కారణం లక్ష్మయ్య స్ఫూర్తే. నిత్య శారీరక శ్రమ, మంచి ఆహార అలవాట్లు, శక్తినిచ్చే ఆహారంతో ఆరోగ్యం అందరికీ సొంతమవుతుందని నేటి తరం వారికి తన జీవితమే పాఠంగా చాటుతున్నారు.